గురువు గారు, ఇప్పుడు మీరు ఇంత మంచి భక్తి మార్గంలో ఉన్నందుకు సో గ్రామస్తులు, గ్రామీణ వ్యవస్థ సో వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేసే విధానం, మీరు ఎదుర్కొన్న కష్టాలు, వీటిని సంక్షిప్తంగా ఒక 4 వాక్యాల్లో చెప్పాలని మేము కోరుకుంటున్నాం. చాలా తికమక ప్రశ్న అడిగారు. ఎందుకంటే నేను ఉండేది ఇక్కడనే సబ్జెక్ట్ ఉంటుంది, మాట్లాడాల్సిన పాయింట్. కప్పను పట్టుకుంటే పాముకు కోపం, తెలుసుగా, ఇడమంటే పాము కోపం. అయితే విషయం ఏంటంటే, నేను ఈ గ్రామంలో పుట్టడమే నేను గత జన్మలో చేసుకున్నటువంటి ఒక పుణ్యం. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి లక్ష్యం అనేది, ఇక్కడ పుట్టిన తర్వాత మనిషికి లక్ష్యం ఎక్కడో ఇస్తాడు. కాకపోతే నాకు లక్ష్యం ఇక్కడనే ఇచ్చిండు, నాకు జన్మ కూడా ఇక్కడ ఇచ్చిండు. అంటే నన్ను చిన్నప్పటి నుండి ఒక మనిషి పుట్టి పెరిగి ఇప్పటి వరకు ఉండి ఒక లక్ష్యాన్ని ఛేదించేంత వరకు జీవనం సాగించాలంటే ఆ గ్రామస్తుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఆ ప్రభావం అనేది మంచి ఉంటే చెడు ఉంటుంది. ఇక చెడు అంటే ఇక చెప్తున్నా కదా, మంచి ఉంటుంది అంటే ఆటోమేటిక్గా చెడు ఉంటుంది. మనం చేసేటువంటి కార్యక్రమంలో, మనం ఈ టెంపుల్ గురించి ఇట్లా తీసేటువంటి క్రమంలో మంచి అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, చెడు అపోజిషన్లా మాట్లాడేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాడు మొన్నటిదాకా మన దగ్గర తిరిగి వీడు అంటే అంటే అట్నే ఆ లాంగ్వేజ్తో మాట్లాడతారు ఎవరు, కానీ నేను అందుకని అట్నే మాట్లాడుతున్నా. ఈడేంది ఆడేంది అని అంటే మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడతారు. మనం ఏంటంటే మనకు దానిలో పాయింట్ ఏంటంటే, మనకు పనికి వచ్చేది ఏమన్నా ఉంటే వినడం, పనికిరాని దాన్ని దారిన ఎక్కడైతే వింటామో అక్కడనే వదిలేసి వెళ్ళిపోవడం అనేది, అది నేను ఇప్పుడు కదా ఎప్పుడు నేర్చుకున్నది. సో గురువుగారు, మీరు చాలా మిమ్మల్ని అపోజ్ చేసిన విధానం ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. పర్టికులర్గా నేను అడగదలుచుకున్నది ఏంటంటే, మీరు ఇంత మంచి ఉపాసకులు అయినందుకు దీని గురించి ఈ విలువ తెలిసిన వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తారు. సో తెలియని వారు అజ్ఞానంలో చాలా మాటలు అన్నప్పటికీ సో మీరు ధనం కోసమో, గుప్తధనం కోసమో, ఇట్లాంటి వాటి కోసం ఉన్నా కూడా మీరు వాటిని పట్టించుకోనందుకు చాలా అభినందనలు తెలుపుతున్నాను. అయితే నాగారం గ్రామం, ఉమ్మాపూర్ గ్రామం మధ్యలో ఒక అద్భుతమైన కాలభైరవ విగ్రహం, అది స్వయంభు లాగానే ఉండింది. ఆ అద్భుతమైన క్షేత్రాన్ని మీకు నేను పరిచయం చేస్తాను. అది మా చిన్నప్పటి నుంచి కారడవిలోనే ఉండేది. అక్కడికి వెళ్ళాలంటే ఒక యుద్ధం చేసినంత కష్టంగా ఉండేది. సో ఇప్పుడు ఆ క్షేత్రానికి దాన్ని చాలా డెవలప్మెంట్ చేసే వైపు గురువుగారి ప్రయాణం నడుస్తుంది. సో దీనికి ప్రజల నుంచి, గ్రామస్తుల నుంచి, మరి ఇతర వ్యక్తుల నుంచి, ఆపోజిషన్ వాళ్ళ నుంచి దుష్పరిణామాలు వచ్చినప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కొంటూ విషయాలని పట్టించుకోకుండా సో తన మార్గం ఏదైతే ఉందో, తన దీక్ష ఏ వైపు ఉందో అటువైపు సాగిస్తున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకున్న పనిని నిష్కామంగా పూర్తి భగవత్ శ్రద్ధతో నువ్వు పనిచేస్తూ పో, మిగతాది భగవంతుడు చూసుకుంటాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన వాక్యాన్ని మన ఆచార్య గారు చాలా అద్భుతంగా దాన్ని పాటిస్తున్నారు. మీరు కూడా దీన్ని అర్థం చేసుకోగలరని కోరుకుంటూ మరో క్వశ్చన్లోకి వెళ్దాం. గురుగారు, మీరు యోగా గురించి, మీరు వేసే ఆసనాలు, మీరు చేసే కుండలిని యోగా, రైజింగ్, అవన్నీ మేము చూస్తున్నాము. సో దాని అత్యుత్తమ స్థాయికి 7 చక్రాస్లో సో మీరు ఏ చక్ర స్థానంలో ఉన్నారు? సో మీ శక్తి దిశ మారింది, దాంతో మీ జీవితం మారింది, డివోషనల్ వైపు వచ్చింది. సో అందులో 7 చక్రాస్, మీరు ఇప్పుడు ఏ చక్ర వరకు ఓపెన్ అయ్యారు, ఇంకా కొనసాగుతుందా? దీని గురించి, యోగా గురించి ఒక 4-5 వాక్యాలు చెప్పగలరని అనుకో. యోగా అంటే మనకు చిన్నప్పటి నుండి మనం స్కూల్ స్టేజ్ నుంచే దాని మీద ఒక పట్టు అనేది మనకు ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే నాకు ఈ ఒక 2019-20 ఆ క్రమంలో జరిగినటువంటి సబ్జెక్టు వల్ల నేను మంత్రోపాసన చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేసినో, దానిలో హఠయోగాకు సంబంధించినటువంటి హఠయోగా దానికి సంబంధించినటువంటి శిక్షణ కూడా దానిలో ట్రైనింగ్ అనేది జరగడం జరిగింది. అందులో హఠయోగ ప్రదీపికలో ముఖ్యంగా కుండలిని అంటే అది ఒకరోజు చెప్పేస్తే వదిలే అంత కాదు వాస్తవానికి సబ్జెక్టు. కుండలిని అంటే నిన్ను నీవు తెలుసుకోవడం, వాట్ ఐఎమ్, హూ ఐఎమ్, నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేనేం చేయాలి. చరాచర జన్మలు ఎన్నంటే 84 లక్షల జన్మలు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. ఈ 84 లక్షల జన్మల యొక్క మెమొరీ కార్డు మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది.
దాన్నే పిట్యూటరీ గ్లాండ్ మాస్టర్ గ్లాండ్ అంటారు. అది మొత్తం ఒక మెమొరీ చిప్. 84 లక్షల జన్మల యొక్క చిప్ ఏంటంటే అక్కడ స్టోర్ అయి ఉన్నటువంటి ఒక మెమొరీ కార్డు. ఆ మెమొరీ కార్డ్ని అన్లాక్ చేయడమే కుండలిని. సహస్రారం శాస్త్ర ప్రకారం సైంటిఫిక్గా ఆ మెమొరీని పాస్వర్డ్తో పాటు ఓపెన్ చేయడమే కుండలిని. గురువుగారు సంక్షిప్తంగా అద్భుతంగా చెప్పారు. సో మనిషిలో ఉన్న 7 చక్రాస్, ఇవి మనం శాస్త్రీయంగా చెప్పదలుచుకుంటే ఈ చివరి చక్రాన్ని సహస్రార చక్రం అని అంటాం. సో సైంటిఫిక్గా చెప్పాలంటే పిట్యూటరీ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్ అని అంటాం. సో మన జీవితం యొక్క పరమార్థం, మనకు గడిచిపోయిన జన్మలు కానీ పొందబోయే జన్మలు కానీ అన్నిటినీ అన్లాక్ చేసుకునే అద్భుతమైన శక్తి మన బ్రెయిన్లోనే ఉంది. దాన్ని యాక్టివేట్ చేసే క్రియయే ఈ కుండలిని మహాయోగం. సో మరొక ఎపిసోడ్ గురువు గారితో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇంటర్వ్యూ చివరిగా గురువుగారి యొక్క ఎయిమ్ గురించి తెలుసుకొని ఈ వీడియోని ముగిద్దాం. గురుగారు, మీరు ఇప్పటికీ మీకు టెంపరీగా కానీ పర్మనెంట్గా కానీ మీరు కంప్లీట్ చేయాల్సిన ఎయిమ్ ఏదైనా ఉందా? దాన్ని ప్రజలకు చెప్పాలని మనవి. నేను ఏంటి, హూ ఐఎమ్, వాట్ ఐఎమ్ అని తెలుసుకున్న తర్వాత నా యొక్క లక్ష్యం కూడా తెలిసింది. ఆ లక్ష్యం అనేది భైరవాద్రి. ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతం కూడా పూర్తిగా భైరవాద్రి. పూర్వపు వైభవాన్ని తీసుకురావడమే నా జీవితం లక్ష్యం. ఆ పూర్వం యొక్క వైభవం ఏ విధంగా ఉన్నది అనేదంటే అది నేను చూసిన, గత జన్మకి వెళ్ళి చూసినామా, లేకపోతే అంతర్ముఖంగా చూసినామా, సైంటిఫిక్గా చూపించినామా అనేది పక్కన పెడితే చూస్తున్నారు కొంచెం. ఎందుకంటే ఎక్కడా లేనటువంటి కాకులు దూరని కారడవి, చీమల దూర చిట్టడవిలో కూడా ఈరోజు భక్తజన సందోహం రాష్ట్రాలు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి, దేశాల నుండి కూడా వచ్చి ఆడ పూజలు చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం, విద్య, ఉద్యోగం, ఉపాధి, అనేకమైనటువంటి ఎవరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసుకుంటున్నారు అన్నట్టు. ఆ రకంగా ఏంటంటే ముఖ్యంగా ఆ యొక్క క్షేత్రం అనేది దేనికి ప్రతీక అంటే కుండలినికి ప్రతీక. యానిషెంట్ పవర్ అంటారు దాన్ని. యానిషెంట్ పవర్ అంటే విశ్వగ్రాహక సూచిక అన్నాడు. అంటే మనకు విశ్వంతో కనెక్ట్ అయ్యేటువంటి ఒక యాంటీనా. అది ముఖ్యంగా పర్వతాలలో సుస్థిరంగా ఏర్పాటు చేసేటువంటి ఒక క్షేత్రము. ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి పూర్వం మన కాలభైరవ క్షేత్రం అనేది కాకతీయుల సామ్రాజ్య కాలంలో రాణి రుద్రమదేవి పుట్టుకకు కారణమైనటువంటి క్షేత్రం అది. ఇంతవరకు రాణి రుద్రమదేవి యొక్క సబ్జెక్టు వరంగల్ నుంచే తెలుసు కానీ ఎవరికి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే కాకతీయ రుద్రమదేవి గణపతి దేవుని యొక్క కుమార్తె ఏ రకంగా ఇక్కడ పుట్టింది. ఇక్కడ పుట్టడం అంటే ఈ యొక్క స్థానము ఆ కారణమైంది. ఇక్కడ ఆ దేవునికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తోటి కారణమైంది. ఆ రకంగా అప్పుడు అభివృద్ధి అనేది చేయడం, ఆ వైభవం అనేది, ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావాలి. అది నా జీవిత లక్ష్యం. నేను మళ్ళీ మరొక ఇంటర్వ్యూలో ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి, కుండలికి సంబంధించినటువంటి చాలా ధారావాహికలు కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మా విలేజ్ కాబట్టి నేను చాలా సంతోషంగా కూడా నేను అంటున్నా కదా, 154 మంది ఉన్నటువంటి యువకుల్లో ఏ యువకుడు కూడా నా పక్కన వచ్చి ఇట్లా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరుతాయి. సరే, ఏదేమైనా కానీ చాలా సంతోషం. మరొకసారి మళ్ళీ కలుద్దాం. అనుప యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ధన్యవాదాలు. మీరు చూస్తూనే ఉండండి. కుండలినికి సంబంధించినటువంటి, కాలభైరవ క్షేత్రానికి సంబంధించినటువంటి, భైరవాద్రి క్షేత్రానికి సంబంధించినటువంటి ఒక పూర్తి నివిడి కలిగినటువంటి వీడియో డాక్యుమెంటరీ రూపంలో రాబోతుంది. మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను మీకు ఈ ఛానల్ ద్వారా చెప్పేటువంటి ఏంటంటే ప్రతి ఒక్కరూ యోగా చేయండి. యోగా చేయండి అంటే మీన్స్ ఫస్ట్ శ్వాసను ప్రాణాయామం స్టార్ట్ చేయండి. ప్రాణాయామం స్టార్ట్ చేసినట్టయితే సగం సమస్యలు వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఓకే. సో గురువుగారు చాలా అద్భుతంగా ఈ కాలభైరవ క్షేత్రాన్ని మేము భయన్న అని మా లోకల్ లాంగ్వేజ్లో పిలుచుకుంటాం. నాగారం ఉమ్మాపురం గ్రామం మధ్యలో వెలిసినటువంటి, కొండల్లో వెలిసినటువంటి కాలభైరవుని భయన్న విగ్రహాన్ని భైరవాద్రిగా అభివృద్ధి చేయడమే నా జీవిత లక్ష్యం అని మన ఆచార్య గారి యొక్క పలుకులు నిజం కావాలని, సో ఆ అభివృద్ధికి అందరిలో చైతన్యం కలిగి ఆ అభివృద్ధి జరిగి మన పల్లెలన్నీ చాలా అద్భుతంగా
ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దీనికి ముగింపు పలకాలని ఆచార్య గారిని కోరుకుంటున్నాం.